హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నిన్నటి వ్లాగ్ అంటే నా థర్స్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. రొటీన్ కన్నా పూజ ముందు రోజు నైట్ వరకు నేను ఏమేం పనులు చేసుకున్నాను, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగే సన్ రైజ్ చూసిన తర్వాత ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి అందరికీ కలిపి సింపుల్గా టొమాటో రైస్ అయితే చేస్తున్నాను. సో ఈ టమాటో రైస్ చేసేస్తే మా వారికి, బాక్స్కి, పాపకి, నాకు అందరికీ ఇదే అనమాట. పక్కనే మా ధనియా వాటర్ కూడా రెడీ అవుతుంది పాప కోసం కాబట్టి కొంచెం ఎర్లీగానే చేసేస్తున్నాను, ముందు తను వెళ్ళిపోతుంది కాబట్టి. ఆ తర్వాత మిగతా పనులు, ఇవాళ గురువారం కాబట్టి ఎలాగో నా గురువారం పూజ ఇవన్నీ ఉంటాయి. ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా ఇలా పొడి పొడిగా చేసుకోవచ్చు. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ అలా ఆ ప్రెషర్ కుక్కర్ పని అది చేస్తూ ఉంటే నేనైతే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇది ఈరోజు ముగ్గు. ఈ ముగ్గు ఎప్పుడు పెట్టేదైనా నాకు ప్రతిసారి ఎందుకో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదైతే మా వారి లంచ్ బాక్స్. ఫ్రూట్ అయితే యాపిల్ పెట్టాను, కుకుంబర్ అయితే చేశాను దీనికి కాంబినేషన్గా. అయితే ఇంకా ప్రశాంతంగా మా వాళ్ళిద్దరిని పంపించేసిన తర్వాత నేనైతే కూర్చొని నా థర్స్డే పూజ చేసుకుంటున్నాను. ఈరోజు ఫ్లవర్స్ బాగా దొరికాయి. మందార పూలు ఐ థింక్ అరౌండ్ 74 అలా ఉన్నాయి. అందుకని ఈరోజైతే కనకదార చదువుకుందాం అని అనుకుంటున్నాను. మీతో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా, శ్రావణ మాసంలో కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. మీరు ఎవరైనా చదువుకోకపోతే ఇంకా హాఫ్ ఆఫ్ ద మంత్ ఉంది, సో తప్పకుండా చదువుకోండి. అలా నేనైతే కనకదార చదువుకొని చక్కగా అమ్మవారిని మంచిగా ఫ్లవర్స్తో అయితే పూజించుకున్నాను. మీ కనకదారకి 22 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది, 33 అవసరం లేదు. మణిద్వీపానికి అయితే 33 కావాలి. సో మిగతా పూలన్నీ చక్కగా అలంకరించుకొని 22 మాత్రం ముందే తీసి పక్కన పెట్టేసుకొని కనకదార చదివేసుకున్నాను. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడైతే పూజ అయిపోయింది, హారతి ఇచ్చేసుకున్నాను. హ్యాపీగా మనస్ఫూర్తిగా ముందు బాబా సచ్చరిత చదువుకొని తర్వాత కనకదార చదువుకొని అరౌండ్ 40 మినిట్స్ ఇవాళ దేవుడి దగ్గర స్పెండ్ చేశాను. చాలా మనశ్శాంతిగా బాగుంది. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఆ బాబావారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, మార్నింగ్ నుంచి బ్లాగ్ చూస్తున్నారుగా, అలా పనులు అయితే అవుతూ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. నేను ముత్తైదులకి ఇవ్వడానికి ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసేస్తాను. రిటర్న్ గిఫ్ట్స్ కోసం తాంబూలంలో పెట్టడానికి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇందులో చెప్తాను నేను మీకు. ఫస్ట్గా పెట్టాల్సింది బ్లౌజ్ పీసెస్ కదా. సో ఇవన్నీ మొన్న సాటర్డే సండే చేసిన షాపింగ్లో అనమాట, చూపెట్టలేదు కదా అవి. ఇవైతే బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను, డిఫరెంట్ కలర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ గాజులు. సో ఇలా గాజులు అయితే తీసుకున్నాను. సో డిఫరెంట్ కలర్స్లోనే తీసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా నేను ఇవన్నీ మీ క్లోజప్లో చూపిస్తాను మళ్ళీ ఏం తీసుకున్నాను అనేది. అండ్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ టైం. రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే సెల్లో బ్రాండ్ నుంచి ఈ క్యూట్ బాక్సెస్ తీసుకున్నాను. మీకు చాలాసార్లు నేను స్మార్ట్ బజార్లో చూపిస్తూ ఉంటాను కదా, అవి ఈ 2 బాక్సెస్ అయితే ఇస్తాను. ఒక దానిలో శనగలు పెట్టేసి, అండ్ హల్దీ కుంకుమ, పసుపు కుంకుమ నేను ప్రతిసారి జిప్ లాక్స్లో వేస్తానని చెప్పాను కదా. ఈసారి నాకు అక్కడ ఒక మంచి ఆప్షన్ అయితే కనిపించింది, అది నేను సెలెక్ట్ చేసుకున్నా. అవి ఇవే క్యూట్గా హల్దీ కుంకుమ వేసుకోవడానికి చక్కగా ఉన్నాయి అన్నమాట హోల్డర్స్. సో దీన్ని నేను ఓపెన్ చేసేసి ఇందులో హల్దీ కుంకుమ ఫిల్ చేసి ఇచ్చేస్తాను అనమాట. సో చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు కూడా ఓపెన్ చేసి దగ్గర నుంచి.
ఇందులో 2-3 మోడల్స్ ఉన్నాయి, అన్నీ ఒకేలా దొరకలేదు. సో ఉన్నంత వరకు అయితే తీసుకున్నాను. ఇది వీటికి తోడు పండు తాంబూలం అవైతే ఎలానో పెట్టేస్తాం కదా. శనగలు నానబెడతాను కదా, ఆ శనగలు ఒకటి ఇందులో వేసేస్తాను ఒక బాక్స్లో. హల్దీ కుంకుమ అయితే ఇందులో వేస్తా. గాజులు బ్లౌజ్ పీస్ విడిగా పెట్టేస్తా. అవన్నీ కలిపి ఏదన్నా ఒక బ్యాగ్లో ఇవ్వాలి కదా. యూజువల్గా పేపర్ బ్యాగ్స్ అయితే తెస్తాను. ఈసారి నాకు ఇది ఒక కలర్ఫుల్ బ్యాగ్ మొన్న డ్రై ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు అక్కడైతే ఇచ్చారు. సో ఇది నాకు బాగా అనిపించింది, రీయూజబుల్ కూడా కదా. ఆ పేపర్ బ్యాగ్స్ ఏమవుతున్నాయంటే కొంచెం వెయిట్ అవ్వగానే అది బయటకు వచ్చేస్తుంది, డిటాచ్ అయిపోయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి ఇలా తీసుకుందాం అనుకుంటున్నా. ఇది శాంపిల్ కోసం పక్కన పెట్టా. ఆ రోజు తీసుకోలేదు, కుదరలేదు. ఈరోజు ఈవినింగ్ పూలు అవన్నీ కొనడానికి వెళ్తాం కదా, ఆ టైంలో ట్రై చేస్తాను ఇలాంటి బ్యాగ్స్ కోసం. దొరికితే ఓకే, దొరకకపోతే పేపర్ బ్యాగ్స్ తెప్పించి అందులో పెట్టేస్తాను. సో ఇది నేను ముత్తైదుల కోసం తీసుకున్నాను. ఇవి శాంపిల్కి చూపిస్తున్నాను కదా, ఇంకా ఇందులో అయితే ఉన్నాయి మిగతావన్నీ. సో ఇదండి, మీరు తాంబూలంలో ఇవ్వడానికి ఏం తీసుకున్నారు ఏంటి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మా ఫైనల్ ప్రిపరేషన్స్ వ్రతం కోసం ఎలా జరుగుతున్నాయి అనే వీడియో ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఫైనల్గా ఐటమ్స్ అయితే ఇవి, బాక్సెస్ ఇవే, మీరు నా దగ్గర చూసే ఉంటారు. మంచిగా ఎయిర్ టైట్ లిడ్, సెల్లో బ్రాండ్. అండ్ ఇవి కూడా మోడల్కి ఒకటి పెట్టాను. ఇలా 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ 3లోనే నేను తీసుకున్నాను అనమాట. ఇంతకన్నా మోడల్స్లో చక్కగా ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే, ఇది ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేస్తే 2 పార్టీషన్స్లా ఉన్నాయి. హల్దీ కుంకుమ వేయడానికి ఇందులో పసుపు, ఇందులో కుంకుమ వేసి నేనే పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట. బాగుంది కదా, అసలు డిజైన్ ఎంత బాగున్నాయో. చక్కగా యూజ్ చేసుకుంటారు కదా ఇలాంటివి అయితే అని అనిపించింది. ప్లస్ గుర్తుగా కూడా ఉంటుంది కదా అది. ఇవైతే బ్లౌజ్ పీసెస్ నేను మొన్న చెప్పినట్టే. అండ్ ఇవైతే కలర్ఫుల్ బ్యాంగిల్స్ అన్నీ తీసి పెట్టాను. ఇవైతే ఫుల్ పెట్టలేదులేండి, ప్లేస్ సరిపోదని ఇక్కడ. సో బ్యాంగిల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అయ్యేలాగే తీసుకున్నాను అనమాట. అది. సో ఇదండి, ఇవైతే తీసుకున్నాను నేను ముత్తైదువుల కోసం. ఇంకా ఈవినింగ్ వరకు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఏమేమి తీసుకుంటాం, ఇంటిని వరలక్ష్మి వ్రతం కోసం ఎలా డెకరేట్ చేస్తాం ఏంటి అనేది వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హలో, హాయ్ తల్లి. హలో. యు ఆర్ యాంగ్రీ ఆన్ మీ. నువ్వు ఫస్ట్ నాకు సర్ప్రైజ్ అని చెప్పావు, దాని తర్వాత సర్ప్రైజ్ చేస్తే టైం ఎక్కువ ఉండదు, అందుకే సరే నువ్వు అలా సడన్గా చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుందనా. మా వారు త్వరగా వచ్చేసారు. మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం. హలో, హాయ్. మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం పూజ సామాన్ అన్ని తేవడానికి. ఈలోగా మా అమ్మాయి గొడవ చేస్తుంది. సర్ప్రైజ్ ఏంటి తల్లి ఇంతకీ? నాకేం తెలుస్తుంది? తనకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. మార్కెట్కి వెళ్ళాక చూద్దాం సర్ప్రైజ్ ఏంటి అనేది. సో బ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. పూజ అరేంజ్మెంట్స్ నేను ముందు రోజు పూజ కోసం ఏమేమి చేసుకుంటాను అనేది వీడియో చివరి వరకు చూడండి. ఫైనల్గా మార్కెట్కి అయితే వచ్చేసాం. ఫ్లవర్స్ అమ్మవారి కోసం ఏదైనా సువాసనగా ఉండే ఫ్లవర్స్ కావాలి కదా. మల్లెపూల కోసం చూశాను కానీ ఒక్క చోట కూడా బాగాలేదు. ఇంకా మామిడి మండలు అవైతే తీసుకున్నాను. ఇది ఒక బంచ్ చూసారా, 10 రూపీస్ ఒక బంచ్, అలా ఉంటాయి ఇక్కడ రేట్లు. ఇంకా బంతిపూలు అవి తీసేసుకున్నాం. ఇంకా ఫైనల్గా సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది. మా అమ్మాయికి మెహందీ అయితే పెట్టించుకుంటున్నాం. యూజువల్గా వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటే బాగుంటుంది కదా అది. ప్లస్ ఇక్కడ రక్షాబంధన్కి అందరూ పెట్టుకుంటారని మా అమ్మాయి ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటుంది. అంటే పిల్లలు కదా, స్కూల్లో అందరూ పెట్టుకొని వస్తారు. సో తనకు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్కి అయితే పెట్టిస్తాను నేను. ఈసారి ఎలాగో నెక్స్ట్ డేనే వచ్చేసింది కదా, మళ్ళీ రేపు రావడం కుదరదు, తను పెట్టించుకుంటుంది కదా అని ఇంకిద్దరం నేను కూడా పెట్టించేసుకున్నాను. ఇక్కడి ఫెసిలిటీ చాలా బాగుంటుంది. మనం ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే వీళ్ళు కుప్పలుగా ఉంటారనమాట. సో మంచిగా పెడతారు, ఫాస్ట్గా పెడతారు కూడా. వీళ్ళంతా ఫుల్లీ ట్రైన్డ్ కాబట్టి. ఇంకా మేము ఇద్దరం మెహందీ పెట్టించుకునే పనిలో ఉండి మా వారికి ఫోన్ అయితే ఇచ్చేసాను రికార్డ్ చేయమని. పాపం ఆయన అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎంత ఫాస్ట్గా పెట్టేస్తారంటే అసలు చూస్తూ ఉంటే నాకైతే ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా డిజైన్ చూసేసి ఎలా ఉందో నాతో చెప్పండి. పండిన తర్వాత ఇంకా బాగుంది ఎర్రగా. అది కూడా మీరు నెక్స్ట్ క్లిప్స్లోనే చూస్తారు, ఎందుకంటే వీడియో నైట్ వరకు కంటిన్యూ అయింది కాబట్టి. ఇలా సూపర్ ఫాస్ట్గా అయితే వాళ్ళు పెట్టేశారు. మా అమ్మాయి తను వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకుంది, తనకు కావాల్సింది. నేను వేరే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇద్దరిది డిఫరెంట్గా చాలానే బాగుంది. ఇంకా ఇక్కడ ఫుల్ బిజీగానే ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఎల్లుండి రక్షాబంధన్ కాబట్టి అందరూ రేపే వచ్చేస్తే రష్ అయిపోద్దని కొంతమంది కొంచెం ప్రీ ప్లాన్ చేసుకొని ముందు వస్తారు కదా, అలా అనమాట. ఫైనల్గా ఇదైతే నా డిజైన్ అండ్ ఇదైతే
మా అమ్మాయిది. ఎవరిది బాగుంది? నాకైతే మా అమ్మాయిదే బాగుంది. చిన్నపిల్లలది ఎప్పుడైనా బాగుంటుంది. అండ్ ఇలాంటి డిజైన్ ఈవెన్ నాకు కూడా ఫేవరెటే, బట్ తను సెలెక్ట్ చేసుకుంది కదా అని తనైతే పెట్టుకొని ఇచ్చేసాను. ఇంకా ఫైనల్గా మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. కొంచెం నేను రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ చూడాలన్నాను కదా, వాటి కోసం 2-3 షాప్స్ అయితే తిరిగాం కానీ ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా ఇంకా వేరేవే తీసేసుకున్నాను. అవి కూడా ఈ మార్కెట్లో దొరకలేదు. ఇంకొక మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ పర్టికులర్గా రికార్డ్ చేయలేదు కానీ ఇక్కడ అప్పుడే ఆగస్ట్ 15th కావాల్సిన స్టఫ్ అంతా కూడా వచ్చేసింది. చూసారా, అలా ఉంటుంది మార్కెట్ అంటే. హలో, నా దగ్గర ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఇది కంప్లీట్ ఈ వాల్ లెంత్ అనమాట. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వస్తుంది. ఇంతకుముందు ఒకసారి అలానే పెట్టాం. ఫోల్డ్ చేసి పెట్టచ్చా అంటే డిజైన్ ఎలా వస్తుందో చూపిస్తాను. యాక్చువల్గా ఇట్రా నాన్న, ఇది చూసారా, ఈ డిజైన్ సెంటర్లో ఉంది కదా, దీనికోసం అని ఫుల్ పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ వరకు ఫోల్డ్ చేద్దాం బాబు, ఈ ఆరెంజ్ ఫ్లవర్ దాకా ఇలా. ఓన్లీ సెంటర్ పార్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేయొచ్చు. ఫోల్డ్ చేసి స్టెపుల్ చేసేద్దాం. ఇది కూడా ఇటు సైడ్ అంతే స్టెపుల్ చేసేస్తే ఆ మిడిల్ పార్ట్ అవుట్ పెడితే మనకి సరిపోతుంది. ఓకే, అలా చేయొచ్చు. రావాలి. ఈ ఆరెంజ్ ఉంచుదాం ఇటు. అన్ని ఆరెంజ్ ఉంచాలి. అన్ని అవసరం అదే అంటే ఇక్కడ 3 ఉంచాలి. 3 ఉంచితే ఎక్కువైపోతుంది. నేను ఓన్లీ 1 ఉంచుదామని. ఈ రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఈ 3. అదే ఫస్ట్ 3. ఓకే, అంటే 1 2 3 ఇలా. నో ఐ వుడ్ ఫోల్డింగ్ ఉంది ఇటు సైడ్ అయితే ఎగ్జాక్ట్ గా అటు ఉన్నా. ఇది ఆల్మోస్ట్ అండ్ హెల్ప్. ఒక్క నిమిషం ఆగనా? కింద ఫోల్డ్ అయిపోయింది. అంతేగా, ఇక్కడ చేయనా ఫస్ట్ అటు చూసిన తర్వాత ఎన్ని ఒకటే. కదా ఎడ్జ్ పెట్టాలి కదా, అప్పుడు సెంటర్కి వచ్చింది కదా సెంటర్ లోది. అంతేగా. ఇప్పుడు టేప్ తేనా నేను, సెల్లో టేప్. విన్నారుగా మా కాన్వర్జేషన్ అంతా. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు, అక్క మీరు వీడియో అంతా ఎడిట్ చేసేయకుండా అప్పుడప్పుడు మీరు రాగా మాట్లాడుకునే క్లిప్స్ కూడా అలా వదిలేయండి అని. ఈరోజు అలా ఛాన్స్ వచ్చిందనమాట. ఫైనల్గా ఇలా అయితే సెల్లో టేప్తో దాన్ని సెక్యూర్ చేసేసాం. పెద్దగా ఏం అవసరం లేదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ బ్యాక్ డ్రాప్ కాబట్టి మీకు ఈజీగా సెల్లో టేప్తో నిలుస్తుంది. నేను ఇది 2 years బ్యాక్ మీషోలో తీసుకున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టాను. లాస్ట్ ఇయర్ మాత్రం వేరే బ్యాక్ డ్రాప్ పెట్టానులేండి. మళ్ళీ ఇయర్ ఇదే తీసాను అనమాట. చాలా బాగుంటుంది, మంచి ఫెస్టివ్ ఫీల్ వస్తుంది దీంతో. నేను కావాలనే లక్ష్మీదేవి, వినాయకుడు అలాంటి ఇమేజెస్ ఉన్నవి కూడా ఉన్నాయి కానీ నేను కావాలనే ప్లెయిన్ది తీసుకున్నాను. ప్లెయిన్ అనుకోండి మనం ఏ ఫెస్టివల్కైనా పెట్టుకోవచ్చు. లేకపోతే వినాయకుడు ఉన్నది పెడితే వరలక్ష్మి వ్రతం అప్పుడు కొంచెం అదో రకంగా ఉంటుంది. అలా కాకుండా వినాయక చవితికి అమ్మవారు ఉన్నది పెట్టినా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ప్లెయిన్ది తీసుకున్నాం అనుకోండి అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని నేనైతే ఈ ప్లెయిన్ది సెలెక్ట్ చేసుకున్నాను. మధ్యలో ఇలా చక్కగా ఫ్లవర్ డెకరేషన్ కూడా వచ్చేసింది కాబట్టి నేనైతే సైడ్ హ్యాంగింగ్స్ పెట్టానులేండి, నా దగ్గర ఉన్నాయని. అవి కనపడవు కానీ లాస్ట్ టైం కూడా పెట్టాను నా పిచ్చి కొద్దీ. అసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు డిజైన్ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ కట్టినట్టు సైడ్ హ్యాంగింగ్స్, బెల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి మనం ఇంకా సపరేట్గా ఏం చేయవసరం లేదు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఒకటి మీరు ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఐ థింక్ ఇది లేటే, బట్ వినాయక చవితికి వాటికి యూస్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఇలాంటిది ఒకటి ఉండాలి మన దగ్గర. హలో, ఫైనల్లీ డెకరేషన్ పార్ట్ అయితే అయిపోయింది. మెహందీ చూసారా కలర్ వచ్చేసింది. రేపు మార్నింగ్ ఇంకా బ్లాక్ అయిపోద్ది మనకున్న వేడికి. అది ఎలా ఉంది, బాగుందా లేదా అనేది నాతో చెప్పండి. ఇంక ఇప్పుడైతే టిఫిన్ వేస్తున్నాను. చట్నీ లేదేం లేదు, దోశలు తినేసి ఫాస్ట్గా మిగతా పనులు చేయాలి. ఫస్ట్ డైనింగ్ టేబుల్ క్లియర్ చేసేసుకుంటే పూజ సామాన్ అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఆ ప్యాకింగ్ అంతా అయితే రేపు మార్నింగ్ చేస్తాను. ఈ పూట ఏం చేయను ఎందుకంటే అందులో శనగలు అలాంటివి కూడా వేయాలి కాబట్టి టైం పడుతుంది. మన పూజ ఎలాగో 10 కల్లా అయిపోద్ది. వాళ్ళు 11-11:30కి రమ్మన్నాను కాబట్టి ఈ గ్యాప్లో ప్యాక్ చేసేస్తాం. ఎవ్రీ టైం అంతే. చూస్తాను, ఇంకే చూసేదేం లేదు, అంతా రేపే చేసేస్తా. ఎందుకంటే నాకు మళ్ళీ ముందంతా ఒకసారి ప్యాక్ చేయడం, శనగలు ఒకసారి వేయడం ఇదంతా లేకుండా ఒకేసారి చేసేస్తా రేపు మార్నింగే. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకొంతసేపు చూస్తూ.
ఇంకా ఫైనల్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను. నా మెస్సీ డైనింగ్ టేబుల్ ఎలా ఉందో చూసారా, ఇలా ఉంటుంది పరిస్థితి. బయట నుంచి కొన్నవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడే పెట్టేస్తాం, దానివల్ల మొత్తం మెస్ అయిపోయింది. సో ఇది క్లియర్గా చేసుకొని పెట్టుకోలేదంటే పూజ సామాన్ ఏమన్నా పెట్టుకోవాలన్నా పొద్దున్నే రెడీ చేసుకునేప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఆల్రెడీ మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను రోజు నైట్ కంపల్సరీ డైనింగ్ టేబుల్ మాత్రం క్లీన్ చేసి పెట్టుకుంటాను, సో దట్ నాకు మార్నింగ్ ఏమన్నా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇలాంటి ఒక ఏరియా మన దగ్గర ఉంటే దాన్ని ఎప్పుడు మీరు నీట్గా చేసుకొని పెట్టుకుంటే ఏమన్నా టక్ మంది తీసుకొచ్చి కిచెన్లోంచి పెట్టాలన్నా కూడా పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి మొత్తం వెట్ క్లాత్తో తుడిచేస్తున్నాను. షీట్ ఎలాగో మొన్న మధ్య మార్చాను కాబట్టి ఇప్పుడు అదేం మార్చవసరం లేదు. నీట్గా వెట్ వైపుతో క్లీన్ చేసేస్తే వెట్ క్లాత్తో అప్పుడు చక్కగా పూజకు కావాల్సినవన్నీ నేనైతే ఇక్కడ పెట్టేశాను. అంటే కొన్ని గాజులు అలాంటివి ఏంటి బ్లౌజ్ పీసెస్ అవన్నీ అటు పక్కన ఓవెన్ పైన పెట్టానులేండి. ఇంకా మిగతావి ఫ్రూట్స్ అలాంటివి, కొన్ని ఫ్రూట్స్ మార్నింగ్ వస్తాయి కంటి డిలైట్లో, అది అలా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్గా ఇదైతే నా నీట్ అండ్ క్లీన్ డైనింగ్ టేబుల్, మొగ్గలు అయితే అక్కడే పెట్టేశాను. అండ్ కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నేనేం రికార్డ్ చేయలేదు, నాకు ట్రైపాడ్ అటు ఇటు పెడితే బోల్డ్ అంతా లేట్ అయిపోతుంది. ఇప్పటికే 11 అయిపోయింది. ఇంకా ఇది ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, చాలా పని ఉంది కాబట్టి కిచెన్ క్లీనింగే నేను రికార్డ్ చేయలేదు. సోక్ చేయాల్సినవన్నీ సోక్ చేసి పెట్టేశాను. పూర్ణాల కోసం ఏంటి, దానికి తోపు అండ్ గారెల కోసం ఇవన్నీ. శనగలు ఇక్కడ మర్చిపోయాను, తర్వాత నానపెట్టేశానులేండి. సో అదండి ఈ ముందు రోజు నా హడావుడి అయితే ఇలా గడిచింది. వరలక్ష్మి వ్రతం వీడియో రేపైతే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో రేపు కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో.